So we have started our classes this week with the linear regression with multiple variables and multiple features. అందులో మనం చాలా క్లియర్గా చెప్పాము. ఇక్కడ తీసుకుంటున్న ఒక్కొక్క ఇన్పుట్ సైజు, నెంబర్ ఆఫ్ రూమ్స్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వీటన్నింటినీ మనము ఫీచర్స్ అన్నాం. అలాగే ఈ ఒక్కొక్క రోని మనం ట్రైనింగ్ శాంపుల్ అన్నాం. వాటిని రిప్రజెంట్ చేయడానికి వీ హ్యావ్ టేకెన్ ద హెల్ప్ ఆఫ్ ది సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్ స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ ప్రతి ట్రైనింగ్ శాంపుల్ గురించి మనకు చెప్తూ ఉంటుంది, సబ్ స్క్రిప్ట్ ఫీచర్స్ గురించి చెప్తూ ఉంటుంది. దీనికి మనం ఎగ్జాంపుల్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన లీనియర్ రిగ్రెషన్లో మోడల్ని చెప్తూ మనం లీనియర్ రిగ్రెషన్లో 1 వేరియబుల్ మోడల్ చెప్తూ మనం మల్టిపుల్ వేరియబుల్కి వెళ్ళాం. అయితే ఇక్కడ ఇన్ని పారామీటర్స్ మనకి ఎక్కువ ఫీచర్స్ వచ్చాయి, ఒక్క ఫీచర్ రాలేదు. సో మోర్ ఫీచర్స్ వచ్చాయి కాబట్టి మనం కొద్దిగా మ్యాట్రిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఫెమిలియరైజ్ అయ్యాం. మ్యాట్రిక్స్లో మనం ఒకే డైమెన్షన్లో ఉన్న మ్యాట్రిక్స్ని, ఒక సింగిల్ కాలం మ్యాట్రిక్స్ని మనం వెక్టార్గా తీసుకున్నాం. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం అన్ని డైమెన్షనల్ వెక్టార్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు హైపోథసిస్ ఫంక్షన్ θ0 ప్లస్ θ1x ఆగిపోలేదు. ఎందుకంటే ఒక్క వేరియబులే ఉంటే, ఒక్క ఇన్పుట్ ఫీచరే ఉంటే θ1x ఆగిపోవాలి. కానీ ఇక్కడ వేరియబుల్స్ మనకి మోర్ దాన్ 1 ఉన్నాయి. మోర్ దాన్ 1 వేరియబుల్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో అన్ని θ2x2, θ3x3 అండ్ సో ఆన్ θnxn వరకు రాయాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది. ఒక్కవేళ సింగిల్ వేరియబుల్ ఉన్నట్టయితే మనం సింపుల్గా సాల్వ్ చేసేసేవాళ్ళం. మోర్ దాన్ 1 ఇన్పుట్ ఫీచర్ ఉండేటప్పుడు వీటిని మనం చిన్నప్పుడు లైన్ డ్రా చేస్తున్నట్టుగా ఒక సింపుల్గా స్లోప్ అయితే y = mx + c అని డ్రా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇన్ని ఫీచర్స్తో లైన్ డ్రా చేయాలనంటే మనం చదువుకున్న దాంట్లో మనం ప్రొసీజర్లో కేవలం ఒక y = mx + c వరకే చదువుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు మోర్ వేరియబుల్స్ వచ్చాయి. మోర్ వేరియబుల్స్ అంటే అలాగా y = mx + c ప్లేస్లో y = mx + ny, y = mx + nz + pw + c అని వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సరే ఈ ఫీచర్స్ అన్నింటినీ మన క్యాలిక్యులేషన్కి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన హైపోథసిస్ ఫంక్షనే. వీటన్నింటినీ ఒక మ్యాట్రిక్స్లో తీసుకున్నాం. ఎందుకని మ్యాట్రిక్స్లో తీసుకుంటే మన కన్వీనియంట్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీన్ని మనం ఫీచర్ మ్యాట్రిక్స్ ఆర్ ఇన్పుట్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటున్నాం. ఇక నుండి మనం x0, x1, x2 అండ్ సో ఆన్ xn అని వాడాం. మనం వాడే ఒకటే టెర్మినాలజీ క్యాపిటల్ X. ఇవన్నీ స్మాల్ x1, x2, xn అని తీసుకున్నాం. సరే, ఇది బాగానే ఉంది. కానీ ఇక్కడ θ0 ముందు ఏ టర్మ్ లేదు కదా. ఇప్పుడు నేను మ్యాట్రిక్స్లో ఏం రాస్తాను? అప్పుడు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. θ0 పక్కన కూడా నిజానికి ఇక్కడ ఏ ఫీచరు లేనప్పటికీ x0 అన్న ఫీచర్ తీసుకోమన్నాం. మరి x0 అన్న ఫీచర్ తీసుకుంటే అది ఎప్పుడు 1 అని రాయాలి కదా. అవును, ఎప్పుడు దాని వాల్యూ 1 అని రాయాలి. సో x0 ఒరిజినల్గా ఫీచర్ కానప్పటికీ మన మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసం దాన్ని మనం ఫీచర్గా తీసేసుకున్నాం. మన ఫీచర్స్ ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యాయి. ఇది సైజు, ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ రూమ్స్, అవన్నీ ఎన్ని ఫీచర్స్ ఉంటే మన మ్యాట్రిక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ x అనేది మన మ్యాట్రిక్స్, ఫీచర్ మ్యాట్రిక్స్. ఎన్ని ఫీచర్స్ మనకుంటే ఈ మ్యాట్రిక్స్ మనకి సైజు రోస్ ఎన్ని వస్తాయనంటే దానికంటే ఒకటి ఎక్స్ట్రా వస్తాయి. ఒకటి ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది? x0ని మనం ఎక్స్ట్రాగా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫీచర్స్ 4 ఉన్నాయి అనుకోండి. మనం తీసుకున్న ఫీచర్స్, ఈ మ్యాట్రిక్స్ సైజ్ ఏమవుతుంది? ఈ మ్యాట్రిక్స్ 5/1 అవుతుంది. 5 రోస్ 1 కాలం. ఒకవేళ మన ఫీచర్స్ 100 ఉన్నాయనుకోండి, ఈ మ్యాట్రిక్స్ సైజు 101/1. అది మీకు ఫండమెంటల్గా చాలా క్లియర్గా ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు సరే, ఇంకొక మ్యాట్రిక్స్ మనం తీసుకున్నాం, దాని పేరు తీటా. ఈ తీటా పారామీటర్ మ్యాట్రిక్స్లో మనం θ0 నుండి స్టార్ట్ చేసాం. θ1, θ2 అండ్ సో ఆన్ n. మళ్ళీ ఇది కూడా సేమ్. మన ఎన్ని ఫీచర్స్ ఉంటే ఈ మ్యాట్రిక్స్ సైజు కూడా అంతకంటే ఒకటి ఎక్స్ట్రా. అంటే ఇఫ్ వీ హ్యావ్ టేకెన్ 4 ఫీచర్స్, దెన్ దిస్ పారామీటర్ మ్యాట్రిక్స్ ఈజ్ 5/1. 5 రోస్ 1 కాలమ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కన్వీనియన్స్ కోసం ఇప్పుడు ఈ రెండింటిని నేను ఎలా మల్టిప్లై చేయలేను కదా డైరెక్ట్గా. ఇది ఎందుకంటే ఇది 5/1 అనుకోండి, ఇది 5/1 అనుకోండి. ఈ రెండు మల్టిప్లై చేయడానికి పాసిబిలిటీ లేదు. మళ్ళీ నా మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసం నేనేం చేసుకున్నాను,
దీన్ని ట్రాన్స్పోజ్ చేశాను. సరే థీటా టీని థీటా ట్రాన్స్పోజ్ చేశాను. థీటా ట్రాన్స్పోజ్ని మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను. థీటా ట్రాన్స్పోజ్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఇదే, థీటా నాట్ ఎక్స్ నాట్ ప్లస్ థీటా వన్ ఎక్స్ వన్ ప్లస్ థీటా ఎన్ ఎక్స్ఎన్. అంటే లీనియర్ వేరియబుల్, ఒక్క సింగిల్ వేరియబుల్ తీసుకునేటప్పుడు లీనియర్ రిగ్రెషన్ విత్ సింగిల్ వేరియబుల్ మనం థీటా నాట్ ప్లస్ థీటా వన్ ఎక్స్ అన్నాం అంతే. ఇప్పుడు మోర్ వేరియబుల్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ నుండి ఎన్నిసార్లను మనం థీటా నాట్ ఎక్స్ నాట్, థీటా వన్ ఎక్స్ వన్, థీటా టూ ఎక్స్ టూ అండ్ సో ఆన్ థీటా ఎన్ ఎక్స్ ఎన్ అంటాం. ఇక నుండి మల్టీ వేరియబుల్ లీనియర్ రిగ్రెషన్ లో మనం థీటా నాట్ ప్లస్ థీటా వన్ ఎక్స్ వన్, థీటా టూ ఎక్స్ టూ అండ్ సో ఆన్ థీటా ఎన్ ఎక్స్ ఎన్ అని వాడకుండా సింపుల్ గా మనం థీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ అంతే. ఈ థీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ లోనే అన్ని కవర్ అయిపోతాయి. ఈ థీటా అనేది మ్యాట్రిక్సే, పారామీటర్ మ్యాట్రిక్స్ అంటున్నాము. ఎక్స్ అనేది కూడా మ్యాట్రిక్సే, అందులో ఫీచర్ వేరియబుల్స్ ఉన్నాయి అంటున్నాము. ఎక్స్ మ్యాట్రిక్స్ సైజ్ దేని మీద డిపెండ్ అవుతుందని మనం అంటున్నాము. ఎక్స్ మ్యాట్రిక్స్ సైజ్ అనేది మనం తీసుకున్న ఫీచర్స్ మీద డిపెండ్ అవుతుంది. థీటా అనేది పారామీటర్ మ్యాట్రిక్స్ దేని మీద డిపెండ్ అవుతున్నాం అన్నాము, దాని సైజు కూడా మనం తీసుకున్న ఫీచర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒరిజినల్ గా మనకి ఈ థీటా ఈ ఫీచర్ వాల్యూస్ మనకి x1 x2 మనం కంప్యూటర్కి ఇచ్చాం ట్రైనింగ్ శాంపిల్స్. మనకి తెలియంది ఇందులో ఏముంది, థీటా వాల్యూలు మనకి తెలియవు. ఈ థీటా వాల్యూలు కనుక్కోవడం కోసమే మనం ఎయిదర్ వీ హ్యావ్ టు గో త్రూ ద గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఆర్ వీ హ్యావ్ టు గో త్రూ ద నార్మల్ ఈక్వేషన్ మెథడ్. ఈ రెండింటి ద్వారా వెళ్ళి ఎక్కడ కాస్ట్ ఫంక్షన్ మినిమం అవుతుందో తెలుసుకోవడం కోసం మనం థీటా ఈ వాల్యూ కాస్ట్ ఫంక్షన్ మినిమం ఎక్కడ వస్తుందో ఆ థీటా క్యాలిక్యులేట్ చేయడానికి రెండు మెథడ్స్ ఉన్నాయని చెప్పాం. ఒకటి గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అండ్ నార్మల్ ఈక్వేషన్ మెథడ్. సో ఇందులో ఈ థీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ లోనే ఎంటైర్ గా థీటా నాట్ ఎక్స్ నాట్, థీటా వన్ ఎక్స్ వన్, థీటా టూ ఎక్స్ టూ, థీటా ఎన్ ఎక్స్ ఎన్ ఇవన్నీ వచ్చాయని చెప్పాం. ఇంకా పారామీటర్స్ ని మనం థీటా నాట్, థీటా వన్, థీటా ఎన్ అని పిలవం, డైరెక్ట్ గా థీటా అని తీసుకుంటాం. థీటా అంటే సింగిల్ వాల్యూ కాదు, ఇది ఒక మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ n+1 డైమెన్షనల్ మ్యాట్రిక్స్. అంటే దీని సైజ్ n, ఒకవేళ మన ఫీచర్స్ n అయితే దీని సైజ్ n+1/1. నెక్స్ట్ కాస్ట్ ఫంక్షన్ లో కూడా ఈసారి మనం థీటా నాట్, థీటా వన్, థీటా ఎన్ అని అనం, డైరెక్ట్ గా మనం జే ఆఫ్ థీటా అని తీసుకుంటాం. ఈ థీటా అనేది మళ్ళీ మ్యాట్రిక్స్. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం లో కూడా ఈసారి మనం జే ఆఫ్ థీటా నాట్, థీటా వన్, థీటా టూ అండ్ సో ఆన్ ఎన్ అని అనం. వి విల్ టేక్ డైరెక్ట్లీ జే ఆఫ్ థీటా. జే ఆఫ్ థీటాలో థీటా అనేది పారామీటర్ మ్యాట్రిక్స్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఒక్క వేరియబుల్ ఉంటే గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఇలా అప్లై చేసాం. మనం సింగిల్ వేరియబుల్ ఉండేటప్పుడు అందులో థీటా నాట్, థీటా వన్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మోర్ దాన్ వన్ వేరియబుల్ ఉంది కాబట్టి గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో ఏం చేస్తున్నాము, థీటా నాట్, థీటా వన్, థీటా టూ ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని, అంటే ఎన్ని ఫీచర్స్ ఉంటే అన్ని. ఎగ్జాంపుల్ మన ఫీచర్స్ 3 ఉన్నాయి అనుకోండి, మనం థీటా నాట్ నుండి థీటా 4 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ మనం ఇస్తున్న ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ ఇన్పుట్ ఫీచర్స్ 100 ఉన్నాయి అనుకోండి, మనం థీటా నాట్ నుండి థీటా 100 వరకు క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఇలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు థీటా నాట్ వాల్యూ అనేది ఇన్పుట్ ఫీచర్ ఎక్స్ నాట్ మీద, ఎక్స్ నాట్ అనేది ఒరిజినల్ గా ఫీచర్ లేదు కానీ మన కన్వీనియన్స్ కోసం తీసుకున్నాం. అలానే థీటా వన్ అనేది ఇన్పుట్ ఫీచర్ x1 మీద, థీటా టూ అనేది ఇన్పుట్ ఫీచర్ x2 మీద డిపెండ్ అవుతుందని మనం చెప్పుకున్నాం. ఇలా మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంను మనం క్యాలిక్యులేట్ చేస్తాం. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం క్యాలిక్యులేషన్ మనం చాలా డీటెయిల్డ్ గా ముందు డిస్కస్ చేశాం కాబట్టి మళ్ళీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్న కాన్సెప్ట్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా మనం వన్స్ క్యాలిక్యులేషన్ కి అవసరమయ్యే ఫీచర్ స్కేలింగ్ గురించి మాట్లాడాం. సరే గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, బానే వచ్చింది. కానీ ఈ ఇన్పుట్ ఫీచర్స్ ఏవైతే తీసుకుంటున్నామో ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఒకే సైజులో ఆర్ ఒకే రేంజ్లో ఉండాలని చెప్పుకున్నాం. ఒకే రేంజ్లో మనం ఇప్పుడు సింగిల్ ఫీచర్ ఉండేటప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు మోర్ దాన్ వన్ ఫీచర్ ఉండేటప్పుడు ఇవన్నీ ఒకే రేంజ్లో లేకపోతే ఒకటి 0 to 2000, ఒకటి 1 to 5 ఇలా డిఫరెంట్ రేంజెస్లో ఉంటే అప్పుడు మనకి కాంటోర్ ప్లాట్, ఇక్కడ మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం కన్వర్జ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఇట్ విల్ టేక్ మచ్ అమౌంట్ ఆఫ్ టైం. సో మన కాంటోర్ ప్లాట్స్ అనేవి నియర్గా సర్కిల్స్గా రావు. అందుకని మనం ఏం చేసాము,
మన ఫీచర్స్ అన్నింటినీ ఒకే రేంజ్లో మనం తీసుకొని రావడానికి స్కేలింగ్ చేసాం. స్కేలింగ్ అని అంటే ఏంటి? సింపుల్గా మనం ఒక ఫీచర్ తీసుకున్నాము, దాని మ్యాక్సిమం వాల్యూతో డివిజన్ చేశాము. ఇంకో ఫీచర్ తీసుకున్నాము, దాని మ్యాక్సిమం వాల్యూతో డివిజన్ చేశాము. ఇప్పుడు మనకు ఆ వాల్యూ 0 to 1 మధ్యలో వస్తుందా లేదా చెక్ చేసాం. 0 to 1 మధ్యలో ఈ రెండు వాల్యూస్ మన ఫీచర్స్ అన్నీ వస్తూ ఉంటే అప్పుడు మనకి కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్గా మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి సింపుల్గా మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుందో ఆ మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇంకొక స్టెప్ మనం ముందుకు వెళ్ళాం. ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ ఉంటే వాటికి కూడా ఛాన్స్ ఇద్దామని మన ఫీచర్ అన్ని ఇన్పుట్ ఫీచర్స్ కూడా -1 to 1 రేంజ్లో ఉండేటట్టుగా చూడాలని చెప్తాం. ప్రాక్టికల్గా -1 to 1 అని మనం చెప్తూ ఉన్నా దీని వాల్యూని మనం -3 to 3 ఇచ్చాం. అండ్ ఇంకొక కేసు కూడా చెప్పుకున్నాం. ఈ ఫీచర్ వాల్యూ అనేది 3 కంటే ఎక్కువ ఉండకూడదు అండ్ 0.3 కంటే తక్కువ ఉండకూడదు. అంటే మీరు 1000 ఫీచర్లు తీసుకోండి, 100 ఫీచర్లు తీసుకోండి, ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ అని ఇవ్వండి, వాటి వాల్యూ అనేది 3 కంటే ఎక్కువ ఉండకూడదు, 0.3 కంటే తక్కువ ఉండకూడదు. మరి వాటి వాల్యూ 1,00,000 ఉంటే ఆ 1,00,000ని నువ్వు స్కేల్ చేసుకోవాలి. ఆ 1,00,000ని స్కేల్ చేసుకొని దాని వాల్యూ 3 కంటే ఎక్కువ ఉండని విధంగా 0.3 కంటే తక్కువ ఉండని విధంగా మనం స్కేల్ చేసి ఇవ్వాలి. ఇది గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఒకవేళ మల్టిపుల్ ఫీచర్స్ ఉపయోగిస్తే ఈ స్కేలింగ్ అనేది డెఫినెట్గా యూజ్ చేయాలని చెప్పుకున్నాం. అదేవిధంగా మీన్ నార్మలైజేషన్ అన్న మెథడ్ ద్వారా ఏదైతే మనం ఇన్పుట్ వేరియబుల్ తీసుకుంటున్నామో x1 ఉందో, ఈ ఇన్పుట్ వేరియబుల్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ ఇన్పుట్ వేరియబుల్ని ఆర్ ఇన్పుట్ ఫీచర్ని నార్మలైజ్ చేసేటప్పుడు దీని ఒరిజినల్ వాల్యూ మైనస్ దీని మీన్ ఏదైతే మనం మీన్ వస్తుందో యావరేజ్ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఈ ట్రైనింగ్ సెట్ ఏదైతే మనం ఇచ్చామో ఆ ట్రైనింగ్ సెట్ యావరేజ్ దీని నుండి దీన్ని మీన్ సబ్ట్రాక్ట్ చేసి కింద మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, అప్పుడు ఫైనల్గా అది మీన్ నార్మలైజేషన్ అయిందని అంటాం. ఇలా మీన్ నార్మలైజేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ దీని వాల్యూ అనేది -0.5 to 0.5 వచ్చేటట్టుగా మనం తీసుకుంటున్నాం. ఇలా -0.5 to 0.5 రావడం వల్ల మనకి ఎటువంటి నష్టము లేదు. ఓకే, దీని గురించి ఆల్రెడీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. ఈ రివిజన్ క్లాస్ కాబట్టి కొద్దిగా స్టెప్స్ అనేవి చాలా మనం ఫాస్ట్గా వెళ్తున్నాం. సరే, ఒకవేళ మీన్ నార్మలైజేషన్ మనం చేసాం, మీన్ నార్మలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన స్కేలింగ్ ప్రాపర్గా ఉంది, గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ప్రాపర్గా ఇప్పుడు వర్క్ చేస్తుందా లేదని మనం చెక్ చేయడానికి ఏం చేసాము, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని వై యాక్సిస్ మీద మన జే ఆఫ్ థీటా కాస్ట్ ఫంక్షన్ తీసుకున్నాం. ఒక్కొక్క ఇటరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ తగ్గుతూ ఉండాలి. అలా తగ్గుతూ ఉందనంటే మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ప్రాపర్గా వర్క్ చేస్తుందని. అలా తగ్గకుండా ఒకవేళ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం మనం ఉపయోగించేటప్పుడు ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ పెరుగుతూ ఉందనుకోండి, ఇలా మనకి పెరుగుతూ ఉందంటే దాని అర్థం ఏంటి, ఎక్కడో దగ్గర గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం క్యాలిక్యులేట్ చేయడానికి. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం కాస్ట్ ఫంక్షన్ మినిమం మళ్ళీ ఎలా వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా స్వింగ్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు కూడా దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇన్ ఫైండింగ్ ద మినిమం బై యూజింగ్ ద గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. అప్పుడు మనం కూర్చున్నాం, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని ఆలోచించడం మొదలు పెట్టాం. అప్పుడు మనకు అర్థమైన పాయింట్ ఏంటి, మనం తీసుకున్న లెర్నింగ్ రేట్ ఆల్ఫా అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ లెర్నింగ్ రేట్ ఆల్ఫా ఎక్కువ ఉండడం వల్ల చాలా పెద్ద పెద్ద స్టెప్స్ ఇక్కడ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడికి, ఇక్కడ నుండి నెక్స్ట్ ఇక్కడికి అలా వెళ్ళడం వల్ల మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. అప్పుడు మనం ఏమన్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా లెర్నింగ్ రేట్ వీలైనంత వరకు తక్కువ తీసుకోమన్నాం. అలా అని చెప్పి టూ స్మాల్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, చాలా ఇటరేషన్స్ మనం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి పడుతుంది. టూ స్మాల్ ఉండకూడదు, స్మాలర్ వాల్యూ ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో లార్జర్ వాల్యూ తీసుకోకూడదు. దీంతో మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం గురించి కంప్లీట్గా మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంని ఏ విధంగా మనం స్కేలింగ్ ఎందుకు ఇంపార్టెంట్, మల్టిపుల్ ఫీచర్స్ ఉపయోగించేటప్పుడు లెర్నింగ్ రేట్ ఆల్ఫా ప్రాపర్గా ఎందుకు తీసుకోవాలి అన్న థింగ్స్ డిస్కస్ చేసిన తర్వాత గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంని మల్టీ వేరియబుల్ లీనియర్ రిగ్రెషన్కి అప్లై చేసి
ఆ కాస్ట్ ఫంక్షన్ ఎక్కడ మినిమం వచ్చిందో కనుక్కొని ఆ తీటా వాల్యూస్ కి మనం హైపోథసిస్ ఫంక్షన్ ని డ్రా చేసి కంప్యూటర్ ద్వారా మనం ప్రెడిక్ట్ చేసాం. ఫ్యూచర్ లో మనం ఇస్తున్న ఇన్పుట్ వాల్యూస్ కి తగ్గట్టుగా అవుట్పుట్ ప్రెడిక్ట్ చేసాం. అయితే ఈ మెథడాలజీ ఒక్కటే ఉందా? మనం మళ్ళీ డిస్కస్ చేసేటప్పుడు ఈజ్ దిస్ ద నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది, సరే ఈ ఆల్ఫా వాల్యూ అనేది తక్కువ తీసుకోవాలంటున్నాం కదా, ఎలా తెలుస్తుంది తక్కువ తీసుకోవాలని? ముందు మనం 0.001తో స్టార్ట్ చేస్తాం, దాన్ని ట్రిపుల్ చేస్తాం, మళ్ళీ దాన్ని ట్రిపుల్ చేస్తాం. ఏ వాల్యూ ఆఫ్ ఆల్ఫా దగ్గర మనకి ఈ నెంబర్ ఆఫ్ ఇటరేషన్ కి జే ఆఫ్ థీటాకి గ్రాఫ్ అనేది కన్వర్జ్ అయినట్టు వస్తుందో ఆ ఆల్ఫా వాల్యూని మనం ప్రాపర్ ఆల్ఫా వాల్యూగా తీసుకుంటాం. దీంతో గ్రేడియంట్ డిసెంట్ కి సంబంధించిన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి మినిమం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్, మనం ఒక్కోసారి తీసుకున్న ఫీచర్స్ ఇలా లెంత్ విడ్త్ తీసుకొని అవుట్పుట్ ప్రైస్ కనుక్కోవాలి. కానీ మనం ఏమంటున్నాము, ఈసారి లెంత్ విడ్త్ తీసుకునే బదులుగా లెంత్ ఇంటూ విడ్త్ ఏరియా తీసుకుంటే ఒక్క ఫీచర్తో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం 2 ఫీచర్స్ తీసుకున్నాం. ఆ 2 ఫీచర్స్ తీసుకునే బదులుగా మన హైపోథసిస్ ఫంక్షన్లో ఇఫ్ వి టేక్ ఏ సింగిల్ ఫీచర్, ఆ సింగిల్ ఫీచర్తో మనం అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. అందుకని చాయిస్ ఆఫ్ ఫీచర్ కూడా మనం ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అంటే మనకి ఒకవేళ 100 ఫీచర్స్ ఉండాల్సి వచ్చిన దగ్గర మనం ప్రాపర్గా ఒక 20, 30, 40 ఫీచర్స్తోనే దాన్ని చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ అడ్వాంటేజ్ టు అస్. అది మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇంతవరకు మనము లీనియర్ రిగ్రెషన్ గురించి మాట్లాడాం. ఫస్ట్ సింగిల్ వేరియబుల్ గురించి మాట్లాడాం, తర్వాత మల్టీ వేరియబుల్ గురించి మాట్లాడాం. అయితే ఈ పాయింట్స్ అన్నింటినీ, ఈ డేటా అంతటినీ కలపడానికి ఓన్లీ మనకి లీనియర్ రిగ్రెషనే ఉందా? లీనియర్ రిగ్రెషన్ మాత్రమే కాదు, ఈ డేటా అంతటినీ కలపడానికి వీ కెన్ గో విత్ ద పాలినామియల్ రిగ్రెషన్. పాలినామియల్ రిగ్రెషన్ లో మనం ఏం చేసాము, ఇందులో డేటా వాట్ ఎవర్ డేటా వీఆర్ టేకింగ్, ఈ డేటా అంతటినీ కలపడానికి మనం ఒక పాలినామియల్ ఉపయోగించుకున్నాం. పాలినామియల్ ఉపయోగిస్తున్నాం అని అంటే ఇంకా పర్ఫెక్ట్ గా మనకి అవుట్పుట్ ను ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లైన్ ఈజ్ అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ ని కలపకపోవచ్చు, కానీ మనం తీసుకుంటున్న ఈ పాలినామియల్ అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ ని కలుపుతుంది. సో ఆల్మోస్ట్ మనకి ప్రెడిక్షన్ అనేది ఇంకా యాక్యురేట్ గా వస్తుంది. కానీ ఇప్పుడు మనకి వచ్చిన ప్రాబ్లం, ఈ పాలినామియల్ నేను ఎలా తీసుకోవాలి? వెంటనే మనం ఏమన్నాం, మాకు పెరాబోలా ఆల్రెడీ ఐడియా ఉంది, x² తీసుకుంటే సరిపోతుంది, θ0, θ1, θ2. సో ఈ పాలినామియల్ ఈ పాయింట్స్ అన్నింటినీ కలుపుతుందని మనం చెప్పాం. సరే, ఇలా ఈ పాలినామియల్ తీసుకుంటే మనకు వచ్చిన ప్రాబ్లం, ఈ పాలినామియల్ ఫ్యూచర్ లో ఇక్కడ నుండి డిక్రిమెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది డిక్రిమెంట్ అవ్వడం ఇలా స్టార్ట్ అయిందో, వన్స్ డిక్రిమెంట్ అయిన తర్వాత ఫ్యూచర్ వాల్యూస్ అనేది ప్రాపర్ గా ప్రెడిక్ట్ చేయడం ఆపేస్తుంది. ఇంతవరకు లైన్ బాగానే ఉంది, ఇక్కడ నుండి ఇది డిక్రిమెంట్ అయిపోతుంది. డిక్రిమెంట్ అవ్వడం వల్ల ఇది ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వట్లేదు. అందుకని మళ్ళీ మనం ఏమన్నాం, సరే ఈ పాలినామియల్ ఈసారి క్యూబ్ తీసుకోమన్నాం. క్యూబ్ తీసుకున్న తర్వాత అప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి ఇప్పుడు ఈ పాలినామియల్ అనేది డిక్రిమెంట్ అవ్వకుండా వచ్చింది. సో దిస్ ఈస్ ద ప్రాపర్ చాయిస్ ఆఫ్ ది హైపోథసిస్ ఫంక్షన్. ఈ ఒక్క క్యూబ్ తీసుకుంటేనే మనకి హైపోథసిస్ ఫంక్షన్ ప్రాపర్ గా వస్తుందా అని అంటే లేదు, మనం స్క్వేర్ రూట్ కూడా తీసుకోవచ్చు అని చెప్పాం. ఇలా θ1x ప్లస్ θ2 రూట్ x అలా తీసుకున్నా సరే, θ2x ప్లస్ θ2 రూట్ x ఇలా తీసుకున్నా సరే మనకు ప్రాపర్ గా ఈ పాలినామియల్ వస్తుందని చెప్పుకున్నాం. సరే, ఇలా పాలినామియల్ వచ్చిన తర్వాత మనం ఇంత కష్టపడి లీనియర్ రిగ్రెషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు పాలినామియల్ రిగ్రెషన్ మళ్ళీ ఫస్ట్ నుండి నేర్చుకోవాలనంటే ఏం అవసరం లేదు. మనం నేర్చుకున్న లీనియర్ రిగ్రెషన్ ఏదైతే హైపోథసిస్ మనం తీసుకున్నామో దానికి ఈ పాలినామియల్ రిగ్రెషన్ అప్లై చేయొచ్చు. ఎలా? పాలినామియల్ రిగ్రెషన్ లీనియర్ రిగ్రెషన్ వేరు కదా, దానికే మనం ఏం చేస్తున్నాము, లీనియర్ రిగ్రెషన్ లో θ0 ప్లస్ θ1 x1 ప్లస్ θ2 x2 ప్లస్ θ3 x3 అని తీసుకున్నాం. ఇప్పుడు పాలినామియల్ రిగ్రెషన్ లో మనం ఏమంటున్నాం, θ0 ప్లస్ θ1 ఇక్కడ x² x³ అంటున్నాం. సో మనకు ఉన్న డిఫరెన్స్ అంతా ఏంటి, x1 ని x అని తీసుకుందాం, x2 ని x² అని తీసుకుందాం, x3 ని x³ అని తీసుకుందాం. అలా ఎప్పుడైతే మనం తీసుకోవడం స్టార్ట్ చేసామో
మనం ఇంతవరకు నేర్చుకున్న లీనియర్ రిగ్రెషన్ లో మన పాలినామియల్ రిగ్రెషన్ ని అప్లై చేసాం. ఇక్కడ ఇలా అప్లై చేసేటప్పుడు గ్రేడియంట్ డిసెంట్ ద్వారా మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫీచర్ స్కేలింగ్ ఇంపార్టెంట్ కాబట్టి స్కేలింగ్ అనేది పాలినామియల్ రిగ్రెషన్ లో మనం గుర్తించవలసిన ఎనదర్ పారామీటర్. ఇక్కడ డెఫినెట్ గా మనం స్కేలింగ్ అప్లై చేయాలి. లేకపోతే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఈ వాల్యూస్ మూడింటిని మనం ఇచ్చేటప్పుడు కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్ గా రావు. కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్ గా రాకపోతే మన ఫైనల్ వాల్యూ అనేది ప్రెడిక్ట్ చేసేటప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో హైపోథెసిస్ ఫంక్షన్ అనేది మనం ప్రాపర్ గా అవుట్పుట్ థీటా నాట్ నుండి ఎన్ని ఫీచర్స్ తీసుకుంటున్నామో అన్ని పారామీటర్స్ అనేవి ప్రాపర్ గా మనకి రావు. సో ఫీచర్ స్కేలింగ్ అనేది పాలినామియల్ రిగ్రెషన్ లో ఇంపార్టెంట్ అని మనం చెప్పుకున్నాం. వన్స్ పాలినామియల్ రిగ్రెషన్ కంప్లీట్ అయిన తర్వాత వీ హ్యావ్ డిస్కస్ పాలినామియల్ రిగ్రెషన్ విత్ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం తో ఏ విధంగా మనం మినిమం కనుక్కోవాలో డిస్కస్ చేసిన తర్వాత వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది నార్మల్ ఈక్వేషన్ మెథడ్. ఈ నార్మల్ ఈక్వేషన్ మెథడ్ లో మనం థీటా ఎనాలిటికల్ గా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం. నార్మల్ ఈక్వేషన్ మెథడ్ మనకు ఆల్రెడీ డిఫరెన్షియేషన్ ఐడియా ఉండేటప్పుడు ఈ నార్మల్ ఈక్వేషన్ మెథడ్ మనకు చాలా సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఇందులో ఏదైతే మనకి ఏదో ఒక ఈక్వేషన్ తీసుకునేటప్పుడు ఆ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చిన థీటా వాల్యూ ఏదైతే ఉందో అదే మినిమం వాల్యూ. దీనికి ఇటరేషన్స్ అవసరం లేదు, ఫీచర్ స్కేలింగ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మెయిన్ గా లెర్నింగ్ రేట్ ఆల్ఫా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సరే సింగిల్ వేరియబుల్ ఉంటే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఆ డిఫరెన్షియేట్ చేసి ఏ వాల్యూ దగ్గర అయితే 0 వచ్చిందో ఆ వాల్యూకి మినిమం అని చెప్పేస్తాం. ఒకవేళ మోర్ వేరియబుల్స్ ఉంటే అప్పుడు కూడా మనం ఏమంటున్నాం, పార్షియల్ డిఫరెన్షియేషన్ తీసుకుంటాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ ద్వారా ప్రతి వేరియబుల్ ని మనం విత్ రెస్పెక్ట్ టు ఒక వేరియబుల్ ని మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు మిగతా వాటన్నింటినీ కాన్స్టెంట్ గా తీసుకుని దాన్ని ఈక్వల్ టు 0 చేస్తాం. అలా ప్రతి వేరియబుల్ కి with respect to every variable we do the partial differentiation and we equate it to 0 and we will find at which value that differentiation is becoming 0 and అలాంటి వాల్యూలన్నీ తీసుకొని థీటా నాట్ థీటా 1 థీటా 2 వీటన్నిటిని మనం పారామీటర్ మ్యాట్రిక్స్ లో తీసుకుంటున్నాం. ఇది మనకు కొద్దిగా అడ్వాంటేజెస్ గా కనిపిస్తుంది. ఎందుకు అడ్వాంటేజెస్ గా కనిపిస్తుంది? చాలా ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ ఆల్ఫా అవసరం లేదు. ఫీచర్ సైజ్ గురించి ఫీచర్ స్కేలింగ్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మనకి క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. సరే, ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ మరి నేను ఎలా చేయాలి? ఈ డిఫరెన్షియేషన్ కోసం మళ్ళీ నేను పేపర్ తీసుకొని దాని మీద విత్ రెస్పెక్ట్ టు థీటా నాట్ విత్ రెస్పెక్ట్ టు థీటా 1 ఎందుకని ఎన్ని ఫీచర్స్ అయినా ఉండొచ్చు, విత్ రెస్పెక్ట్ టు థీటా 2 మళ్ళీ నేను అలా డిఫరెన్షియేట్ చేయాలా? ఏం అవసరం లేదు, కంప్యూటర్ ఆ టాస్క్ చేస్తుంది. సో ఫైనల్ గా ఈ టెర్మినాలజీని మనం ఫెమిలియర్ అవ్వడానికి థీటా ఇది ఫైనల్ ఈక్వేషన్. ఎక్స్ ట్రాన్స్పోజ్ అంటే మన ఫీచర్స్ ఇన్పుట్ ఫీచర్స్ అన్నింటినీ తీసుకున్న మ్యాట్రిక్స్, దీన్ని ట్రాన్స్పోజ్ చేసి దాన్ని ఎక్స్ తో మల్టిప్లై చేసి ఇన్వర్స్ చేసి దాన్ని మళ్ళీ ఎక్స్ ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేసి అవుట్పుట్ వేరియబుల్స్ వై ఈ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే ఫైనల్ గా మనకి థీటా వస్తుంది. ఈ థీటా అనేది అందులో థీటా నాట్ థీటా 1 థీటా 2 అండ్ సో ఆన్ ఎన్ని ఫీచర్స్ మనం ఇస్తున్నామో అన్ని దానికి తగ్గట్టుగా పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఒక సింగిల్ స్టెప్ లో వస్తుంది. మన ఆక్టేవ్ లో అయితే మనం సూడో ఇన్వర్స్ తీసుకుంటాము. సూడో ఇన్వర్స్ ఎందుకు తీసుకుంటాం మనం చెప్పుకున్నాం. ఒకవేళ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ అనేది ఇన్వర్టబుల్ కాకపోతే, అంటే ఇది సింగులర్ మ్యాట్రిక్స్ వస్తే ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ ప్రొడక్ట్ డిటర్మినెంట్ 0 అయితే ఆ టైంలో కూడా మనకి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి కంప్యూటర్ రెడీగా ఉండాలి అని అంటే వీఆర్ టేకింగ్ సూడో ఇన్వర్స్ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ వై. అప్పుడు ఫైనల్ గా మనకి పారామీటర్స్ అనేవి మనకు కావాల్సినవి వచ్చేసాయి. ఈ పారామీటర్స్ వచ్చేసిన తర్వాత మనం హైపోథెసిస్ ఫంక్షన్ ని డ్రా చేసాం. దాంతో కంప్యూటర్ కి మనకి ఫ్యూచర్ లో వాల్యూను కూడా ప్రెడిక్ట్ చేయడానికి పాసిబిలిటీ అనేది వచ్చింది. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన తర్వాత ఆక్టేవ్ గురించి కొద్దిగా మనం చెప్పుకున్నాం. ఆక్టేవ్ ఆర్ మ్యాట్లాబ్ తో ఈ లీనియర్ రిగ్రెషన్ ఆర్ పాలినామియల్ రిగ్రెషన్ ఏదైతే మనం నేర్చుకున్నాం దాన్ని అప్లై చేస్తామని చెప్పుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ ది క్లాసిఫికేషన్. ఇంతవరకు మనం రిగ్రెషన్ గురించి మాట్లాడాం. క్లాసిఫికేషన్ లో మనం ఎన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నా అవుట్పుట్స్ అనేవి డిస్క్రీట్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు 100 రకాల మెయిల్స్ ఇవ్వండి, ఆ మెయిల్ మన క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో ఇది స్పామ్ కాదా అని చెప్పాలి.
ఒక 1000 రకాల ఆన్లైన్ వెబ్సైట్స్ ఉండొచ్చు. ఈ వెబ్సైట్ అని. ఫైనల్‌గా అవుట్‌పుట్ ఏం రావాలి? అది ఫ్రాడ్లెంట్. అంటే ఈ వెబ్సైట్ ఫ్రాడ్ వెబ్సైటా కాదా? ఒక ట్యూమర్ అది క్యాన్సర్ ట్యూమరా కాదా? మాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ ట్యూమర్, బెనైన్ అని అంటే క్యాన్సర్ ట్యూమర్ కాదు. అలానే ఒక థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా ఇచ్చాం. అవుట్‌పుట్ ఏం రావాలి? ఈ స్టూడెంట్ పాసా ఫెయిలా? అలానే మళ్ళీ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చాం. ప్రతిసారి ఈ పర్సన్ ఆంధ్రప్రదేశ్కి చెందినవాడా కాదా? మళ్ళీ ఒక 1 crore మెంబర్స్ డేటా ఇచ్చాం. అవుట్‌పుట్ ఇండియనా కాదా? ఇలా మనకి అవుట్‌పుట్‌లో కేవలం డిస్క్రీట్ వాల్యూస్ వస్తే దాన్ని మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లం అని చెప్పుకున్నాం. ఈ డిస్క్రీట్ వాల్యూస్‌లో ఎయిదర్ 0 రావచ్చు, 1 రావచ్చు. 0 వస్తే నెగెటివ్ క్లాస్ అన్నాం. నెగెటివ్ క్లాస్ అంటే ఏంటి? ట్యూమర్ క్యాన్సర్ ట్యూమర్ కాదు. 1 అని వస్తే పాజిటివ్ క్లాస్. పాజిటివ్ క్లాస్ అంటే ఏంటి? ట్యూమర్ క్యాన్సర్ ట్యూమర్. 0 అని వస్తే ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు కాదు. 1 అని వస్తే ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు. 0 అని వస్తే ఇండియన్ కాదు. 1 అని వస్తే ఇండియన్ అంటే పాజిటివ్ 1. 0 అని అంటే నెగటివ్ క్లాస్. నెక్స్ట్ ఈ వెబ్సైట్ అవును దిస్ ఈజ్ ఏ ఫ్రాడ్ వెబ్సైట్ 1. దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్రాడ్ వెబ్సైట్ 0. ఈ ఈమెయిల్ స్పామ్ కాదు 0. ఈ ఈమెయిల్ స్పామ్ 1. దీన్ని మనం బైనరీ క్లాసిఫికేషన్ అంటాం. ఎందుకని అవుట్పుట్ రెండే. ఒకవేళ మనం మోర్ దాన్ 2 అవుట్పుట్స్ తీసుకుంటే దాన్ని మనం మల్టీ క్లాసిఫికేషన్ అంటాం. ఇప్పుడు కూడా ఇది క్లాసిఫికేషనే. కానీ ఈసారి అవుట్పుట్లు 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ రావచ్చు. కానీ ముందు మనం బైనరీ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసి దానికి అల్గారిథం ఏ విధంగా రాయాలో డిస్కస్ చేసిన తర్వాత వి విల్ డిస్కస్ అబౌట్ ది మల్టీ క్లాసిఫికేషన్. సో ఎట్ ప్రెసెంట్ మీకు క్లాసిఫికేషన్ అర్థమైంది. ఇన్పుట్స్ మనం ఎన్నైనా ఇవ్వచ్చు. ఇన్పుట్స్ మనం ఎన్నిస్తూ ఉన్నా అవుట్పుట్స్ మాత్రం మనం డిస్క్రీట్ లోనే ఉండాలి. అవుట్పుట్ ని మనం y తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి నా y బిలాంగ్స్ టు ఆ సెట్ అనేది ఏమైంది 0 1 ఆ రెండే వాల్యూలు ఉంటాయి. 2 కంటే ఎక్కువ లేకపోతే దీన్ని బైనరీ క్లాసిఫికేషన్ అన్నాం. మోర్ దాన్ 2 ఉంటే మల్టీ క్లాసిఫికేషన్ మనం చెప్పుకున్నాం.